అలాగే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కనిపిస్తుంది. పాప వాక్ చేసి వెళ్తున్నట్టు ఆ వేలో. అంటే అలాంటి ఎక్కడి వరకు ట్రేస్ అయిందో మరి ఆ సీసీ కెమెరా? అంటే అడవి దాకా వెళ్ళటం అయితే దూరమే. అంత దూరం ఆ పాప కుక్కతో కలిసి నడుచుకుంటూ వెళ్ళింది అనేది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఒకవేళ వెళ్ళుంటే ఈ లోపులోనే ఆ మదర్ అలర్ట్ అయ్యి ఆవిడ చూసుకుని ఉండాలి. కానీ అది కూడా జరగలేదు. రెండోది మదర్ ఒక మాట మాట్లాడారు మొన్న, కొంతమంది వ్యక్తుల మీద కూడా మాకు సందేహాలు ఉన్నాయి అని. అందులో ఆ భర్త తాలూకా ఫ్రెండ్స్ మీద ఏవో డౌట్స్ ఉన్నాయి ఆవిడకి. అంటే బహుశా ఏవైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా, ఏవైనా ఫ్యామిలీ పరమైన గొడవలు ఉన్నాయా, ఈ లెవెల్లో కూడా ఒక ఇంట్రాగేషన్ జరగవలసిన అవసరం ఉంది. వాళ్ళిద్దరిని, మదర్ ఫాదర్ని కూర్చోబెట్టి మాట్లాడాలి, చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళతో మాట్లాడాలి. పోలీసులు ఎంతసేపు ఆ అడవిలో గాలింపు చర్యలు 200 నుంచి 500 మంది అక్కడ డిప్లాయ్ అయిపోయారు. వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇంకేదో జరిగి ఉండడానికి అవకాశం ఉందంటే దేన్ని వదిలిపెట్టకూడదు. ఏ కోణాన్ని వదిలిపెట్టకుండా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరగవలసిన అవసరం అయితే ఉంది. కనుక ఆ కోణంలో దర్యాప్తు జరిగినట్టుగా కనిపించటం లేదు. వాళ్ళ ఫ్యామిలీస్కి వ్యతిరేకమైన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఆర్థిక పరమైన గొడవలు ఉండొచ్చు ఎవరితోనైనా, వీళ్ళని బెదిరించటం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ కాదు, అసలు ఆ ఊళ్ళోనే ఎవడన్నా సైకోపాత్ ఎవడన్నా ఉండొచ్చు. లేకపోతే పాపని తప్పిపోయింది అనుకోవచ్చు. పాప తప్పిపోవడానికి అవకాశం లేదు. అంత చిన్న దీనిలో తప్పిపోవడం అంటే పడిపోయిందా అనుకోవచ్చు. పడిపోయే అవకాశం ఉంటే ట్రాక్ అయ్యేది, కానీ ట్రాక్ కాలేదు. బోర్బావిలో కావచ్చు, ఎక్కడ బోర్బావులు లేవు, అక్కడ బోర్బావులు లేవు కాబట్టి అదొక ఇది అయ్యుండే అవకాశం తక్కువ. కానీ హ్యూమన్ ఇది ఉంది దానిలో ఇన్వాల్వ్మెంట్. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ మీద ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగినట్టుగా అయితే అనిపించటం లేదు. అందుకని ఆ యాంగిల్లో వెళ్ళాలి. అది అంటే ఎవరిని ఎక్స్క్యూజ్ చేయలేవు. అంటే వీళ్ళు చేస్తారా, వాళ్ళు చేస్తారా, బంధువులు చేస్తారా అనుకోనక్కర్లేదు. బంధువులు కూడా చేయొచ్చు. అంటే ఎవరికైనా ఛాన్స్ ఉంది అనే యాంగిల్లోనే ప్రతి ఒక్కళ్ళని రాడార్లో పెట్టి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇలాంటి కేసుల్లో. పైగా టైం గడిచిపోయింది, చాలా దాదాపు 10 రోజులు గడిచిపోయింది. ఆ అమ్మాయి ఉందా లేదా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజను. ఉండే అవకాశం లేదు అనేదే చాలామంది మాట్లాడేస్తున్నారు ఆల్రెడీ. ఇది ఒక ఇబ్బందికరమైన సందర్భం. అంటే ప్రభుత్వానికి కూడా ఇది ఎందుకు ట్రేస్ చేయలేకపోతున్నాం అనేది బయట నుంచి ప్రెజర్ మొదలవుతుంది. అందుకని కొంచెం కాకినాడ జిల్లాలో జరుగుతున్న గొడవ ఇది, తుని మండలంలో జరుగుతోంది. కాబట్టి ఎంఆర్ఓలు వీళ్ళందరూ చొరవ తీసుకుని ఇమీడియట్గా బంధువుల్ని అందరినీ, అలాగే ఆ అమ్మాయి భర్త ఫ్రెండ్స్ని ప్రధానంగా ప్రస్తావించింది ఈ పాప మదర్. కాబట్టి ఆవిడ అభిప్రాయంలో ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకుని వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రాపర్గా ఇంట్రాగేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లీడ్స్ దొరుకుతాయేమో చూడాలి. అలాగే వీళ్ళ కండిషన్ ఏంటి, రోజువారీ ఇంట్లో ప్రాపర్గానే ఉంటున్నారా, దెబ్బలాడుకుంటున్నారా, ఆర్థిక పరమైన గొడవలు ఏమైనా ఉన్నాయి, అప్పులు ఉన్నాయా బ్యాంకుల నుంచి, లేకపోతే బ్యాంకులు ఈ మధ్యకాలంలో తమ రుణాలని వేరే ఏజెన్సీలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి. ట్రాన్స్ఫర్ చేసి రికవరీ, ఈ థర్డ్ పార్టీ రికవరీ వాళ్ళు చాలా క్రూయల్గా వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితాల్లో ఉన్నారా, అక్కడ దాకా ఇన్వెస్టిగేషన్ జరగవలసిన అవసరం అయితే బలంగా ఉంది. ఇవన్నీ జరగాలి. దీంతోపాటు సీరియస్గా మనిషి బాగున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు అని చాలామంది అనుకుంటారు, కానీ ప్రతి మనిషిలోనూ ఇంకో మనిషి ఉంటాడు. వాడు ఒక ఏరియాలో బాగుంటాడు, కానీ ఇంకొక ఏరియాలో వాడు పరమ దుర్మార్గంగా కూడా మాట్లాడచ్చు, వ్యవహరించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరిని ఎక్స్క్యూజ్ చేయలేము. అది తప్పు. అంటే చాలా కాలం క్రితం ఒక టీజర్స్ మీద ఒక పోలీస్ ఆఫీసర్ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. ఆవిడ ఏమంటారంటే,
యూటీజర్స్లో 15 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ట్రాక్ అయ్యారు అని చెప్పింది ఆవిడ. కాబట్టి ఆ రేంజ్లోనే ఉంటుంది వ్యవహారం. వీళ్ళేదో ఏజ్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్లు అనుకోవడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు కూడా హార్మ్ఫుల్గా వ్యవహరించే పరిస్థితులు ఉన్నాయి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి ఇన్సిడెంట్లు అనేకం చూసున్నాం. కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా గమనించి, బంధువులలో ఏవైనా గొడవలు ఉన్నాయా, అసలు ఆ ఊళ్ళో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఏవైనా జరిగాయా, చిన్నపిల్లల మీద సెక్షువల్ అటాక్స్ చేయటం అనేది కూడా ఈ మధ్య జరుగుతోంది. ఆ యాంగిల్లో ఎవరైనా ఆ ఊళ్ళో వాడు ఏదన్నా చేసి అక్కడి నుంచి తప్పించాడా. ఒకటి నిజం ఏంటంటే ఆ కుక్కకి ఆ పాపకి తెలిసిన వాళ్ళు ఎవరో ఎంటర్ అయి ఉండాలి. అవును, అందుకని మీద కక్ష కట్టిన వాళ్ళు ఎవరో ఉంటారు. ఆ కుక్కని చంపేశారు. ఇప్పుడు చంపారు, విషప్రయోగం అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ విషప్రయోగం అయితే ఎవరు చేశారు? ఆ కుక్కకి ఏదో ఆ కుక్క ద్వారా కొంత ట్రాక్ చేయటం కోసం ఒక ప్లాన్ ఏదో అనుకున్నారు పోలీసు వారు. అది ఇంప్లిమెంట్ కాకుండా ఉండటం కోసం కుక్కను చంపేశారు. సో ఎక్కడో ఆ దగ్గరలోనే వీళ్ళతో పాటు తిరుగుతూనే ఉన్నాడు నేరస్తుడు అని అనిపిస్తోంది. ఎప్పుడైతే ఇది కుక్క చనిపోయిందో ఇదేదో జంతువుల పని అనేది జరిగిన ప్రచారం పక్కకి వెళ్తోంది. ఇప్పుడు జనాలకి ఎవరో మనిషే చేస్తున్నాడు ఇదంతా అనేది అర్థమవుతోంది. కాబట్టి ఆ యాంగిల్లో ప్రాపర్ పరిశోధన చేస్తే ఏదైనా ట్రాక్ అవ్వచ్చు. పాప ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆ గొడవ పక్కన పెట్టేసి ముందు నేరస్తుడిని పట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్లు మరికొన్ని చేస్తాడు వాడు. అందుకని ఇది ఈజీగా వదిలేసే వ్యవహారం కాదు. వాళ్ళకి స్తోమత ఉందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఇది ప్రభుత్వము శాంతి భద్రతల సమస్యగా భావించి, ప్రజల శాంతి భద్రతలకి ఈ వచ్చిన ముప్పుగా భావించి దీని మీద ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించాలి తప్ప వేగ్గా వెళ్ళి మేము అడవంతా గాలించేసాం, అయిపోయింది, ఏమీ లేదు అని చెప్తే కుదరదు. లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా ఏదైనా జంతువు నోట ఖర్చుకుని వెళ్ళిపోయి ఎక్కడన్నా పారేసిందా, లేకపోతే కొండ జులుగులా, ఇవన్నీ చర్చిస్తున్నారు జనాలు. అదేమీ కాదు, అవన్నీ అయి ఉండొచ్చు అనేది ఒక ఇది మాత్రమే, ఒక అంచనా మాత్రమే. అంచనాలతో పనులవు. రూటెడ్గా ఇంట్రాగేషన్లు జరగాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.